ఇంకొక దైవజనుడి నుంచి కూడా నువ్వు పొందుకోవాలంటే నీకు దేవునితో సహవాసం ఉండాలి. ఐఎమ్ గివింగ్ యూ ఎ బిగ్ కీ. ఇప్పుడు కొలత లేకుండా తెలుసు కానీ ఎన్ని అడుగుతున్నాడు, ఎన్ని పాలు అడుగుతున్నాడు ఎక్కడ నుంచి తెలిసి ఉంటుంది ఎలీషాకి? ఫ్రమ్ గాడ్. If you want a mantle, you need to be connected to God even to receive. Otherwise you cannot. లేకపోతే ఇది ఫేక్ అనో ఇదంతా ఫ్రాడ్ అనో అని దూషించి దోషకుడుగా మిగిలిపోతావు తప్పితే you will not. సహవాసం, దేవుని యొక్క సహవాసములు అతను తెలుసుకున్నాడు. మిగిలిన వాళ్ళకంట ఇతనికి ఎక్కువ సహవాసము చేశాడా లేదా? ఎస్. ఎందుకని? హీ ఈవెన్ రెస్పెక్టెడ్. అతనికి అంతకాలము వెయిట్ చేశాడు, అంతకాలము ఆ సేవకుడికి కోసము పరిచర్య చేశాడు. ఇది కష్టంగా ఉంది, ఎందుకంటే నాకున్నది నీకు ఇస్తా, నాకంటే డబ్బులు నేను ఎలాగివ్వను? ఐ కెనాట్. ఒక రకంగా నేను ఏం చేయగలను అంటున్నాడు? ప్రార్థిస్తాను. మేబీ నువ్వు అర్హుడమేమో దేవునికి తెలుసు. అయ్యా ఇతను అర్హుడిని అయితే నువ్వు నన్ను ఎలా తీసుకెళ్తున్నావో నాకు చూపించు, అతనికి కూడా చూపించు. మిగిలిన వాళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు? దూరం నుంచి చూస్తున్నారు. ఇఫ్ ఈస్ రెడీ ఫర్ దట్. అసలు ఈ 2 పాళ్ళు అనేది అతనికి దేవుడి నుంచి వస్తుందా, ఏలియా నుంచి వస్తుందా? దేవుడి నుంచే వస్తుంది. కానీ ఈ భూమి మీద నీకు కనపడే అభిషేకాన్ని గౌరవించాలా. ఇఫ్ యూ డోంట్ రెస్పెక్ట్ దిస్ అనాయింటింగ్ ఆన్ ద గ్రౌండ్, ఈ భూమి మీద ఉన్నటువంటి అభిషేకాన్ని నువ్వు గనక గౌరవించకపోతే నీ తరము ఎన్నడూ అభిషేకాన్ని పొందుకోలేదు, నువ్వు పశ్చాత్తాపడితే తప్ప. అంటే ఈ లెక్కన అభిషక్తులను దూషించే వాళ్ళు వారి తరాల్లో పొందుకోగలరా? దే థింక్ దే ఆర్ గ్రేట్. అంటే ఒక రకంగా వాళ్ళు ఏముంది? ప్రైడ్. ప్రైడ్ అంటే ఏంటి? గర్వం. లూసిఫర్కి ఎంత గర్వం ఉంది? తండ్రి సింహాసనానికి పైకెక్కిపోదామంట. ఇది ఎక్కడ గర్వం అండి? ప్రైడ్ ఈస్ డేంజరస్. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ ఎ వెరీ బిగ్ కీ. మొదట దేవునితో సహవాసం ఉండాలా, రెండోది కనబడే అభిషేకాన్ని ఏం చేయాలా? గౌరవించాలా.